హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ సెప్టెంబర్ 9వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు, అంతకంటే నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ట్యాక్స్ అనేది కూడా ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం అది జరుగుతుంది. షాక్ అబ్జర్వ్ అనుకోండి, షక్ పెన్షన్, పౌరులు ఏమైనా పనిచేస్తున్నాయా, ఏసీ వర్కింగ్ లో ఉందా లేదా, ఇంజన్ ఏమైనా లీకేజ్ ఉందా, ఏమైనా రస్టింగ్ ఏమైనా వచ్చిందా బండికి, ఏమైనా గ్లాసులు మారినాయా, ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా రస్టింగ్ ఉందా, మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. రీడింగ్ వచ్చేసి 55,000 ఒరిజినల్ రీడింగ్. వెహికల్ గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. మారుతి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ 2016 డిసెంబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,75,000 అయితే ఇస్తున్నారు. 4,75,000 అయితే ఇస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే ఫైనల్ ప్రైస్ అనేది వేపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోర్తో పాటిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అవుతున్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఎక్కడే కానీ ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ సిస్టమ్, ఏసీ, 2 ఎయిర్ బ్యాగ్, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మారుతి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ 2016 డిసెంబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 4,75,000 అయితే ఇస్తున్నారు. 4,75,000 ఇస్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అనేది చూపిస్తాను. ఒకసారి నేను క్వాలిటీ అయితే చూపిస్తాను. మా వీడియో ఈ వెహికల్, ఈ మోడల్, ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ నాలు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. తర్వాత నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను. చూడండి, మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. నేను ఏది పడితే అవి యూట్యూబ్లో అయితే పెట్టాను. నేను దగ్గర 1 వీక్ అయితే నేను ఏ బండి నేను యూట్యూబ్లో అయితే పెట్టలేదు, ఎందుకంటే నాకు క్వాలిటీ బండ్లు దొరకట్లేదు. ఒకసారి ఇంజన్ చూసుకోండి. ఒకసారి ఇంతవరకు స్టిక్కర్ కూడా ఇవ్వలేదు, టైం ఇంజన్ కూడా చేంజ్ కాలేదు ఇంతవరకు. మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ఇక్కడే మాకు తెలిసిపోతుంది. చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, ఇది ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇంతవరకు స్టిక్కర్లు కూడా ఇవ్వలేదు, చూసుకోవచ్చు. మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇది మన బానట్ యొక్క కంపెనీ బేస్ చూసుకోవచ్చు.
కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది. టైర్లు వచ్చేసి 4 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడ కానీ డోర్లో కూడా చూసుకోండి, ఇది మన డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్. ఇది ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఇవి మన షోరూమ్ యొక్క కంపెనీ పంచింగ్స్, ఇవి చూసుకొచ్చేవి. పెడల్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. రీడింగ్ వచ్చేసి 55,000. గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి, చూసుకోవచ్చు. మన షోరూమ్ యొక్క గ్లాస్ ఇది. రూప్ కూడా డ్యామేజ్ అనేది లేదు. ఇంతవరకు ఈ కవర్లు అనేది కూడా పోలేదు, చూసుకోవచ్చు. మన షోరూమ్ యొక్క కవర్లు ఇవి. రూప్ చూసుకోవచ్చు ఒకసారి. రూప్ అనేది కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఇక్కడే కానీ. ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు.